సూర్యాపేట జిల్లాలో ఘోరం వెలుగు చూసింది. గర్భసంచికి బదులు లివర్ ని కత్తిరించాడు ఓ డాక్టర్. దీంతో పేషెంట్ అరుణ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. సాయి గణేష్ ఆసుపత్రిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే గుట్టు చప్పుడు కాకుండా వారం రోజులుగా రోగి అరుణకు యశోద ఆసుపత్రిలో చికిత్స కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ పేషెంట్ అరుణ మృతి చెందింది. మరోవైపు సాయి గణేష్ ఆసుపత్రిలో నకిలీ వైద్యులు ఉన్నట్లు ఐఎంఏ సభ్యులు తేల్చారు. ఇందుకు సంబంధించి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖకు నివేదికను కూడా సమర్పించింది. ఆసుపత్రిని సీజ్ చేయాలంటూ బాధితులు డిమాండ్ చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో ఘోరం వెలుగు చూసింది. గర్భసంచికి బదులు లివర్ ని కత్తిరించాడు ఓ డాక్టర్. దీంతో పేషెంట్ అరుణ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. సాయి గణేష్ ఆసుపత్రిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే గుట్టు చప్పుడు కాకుండా వారం రోజులుగా రోగి అరుణకు యశోద ఆసుపత్రిలో చికిత్స కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ పేషెంట్ అరుణ మృతి చెందింది. మరోవైపు సాయి గణేష్ ఆసుపత్రిలో నకిలీ వైద్యులు ఉన్నట్లు ఐఎంఏ సభ్యులు తేల్చారు. ఇందుకు సంబంధించి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖకు కూడా నివేదికను సమర్పించింది. ఆసుపత్రిని సీజ్ చేయాలంటూ బాధితులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, చెప్పండి, ప్రస్తుతం హాస్పిటల్ దగ్గర సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? అలాగే ఈ హాస్పిటల్ ఎవరికి సంబంధించింది? అప్డేట్స్ ఏంటి? ఈ సూర్యాపేట జిల్లాకు సంబంధించి ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖకు అవినీతి అనేది పూర్తి స్థాయిలో విలేపనం చేసిన పరిస్థితి ఉంది. గత కొన్ని నెలలుగా కూడా సూర్యాపేట జిల్లాకు సంబంధించేసి వైద్య విధానానికి సంబంధించి అనేక రకమైనటువంటి అవకతవకలు అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా వార్తలు వస్తున్న నేపథ్యం అయితే ఉండడం జరిగింది. సో ఇదే విషయానికి సంబంధించేసి నిన్న జరిగిన ఘటన కూడా దీనికి ఉదాహరణ కూడా మనం చెప్పవచ్చు. సూర్యాపేట పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ సాయి గణేష్ హాస్పిటల్ కు సంబంధించేసి చాలా మంది కూడా నకిలీ డాక్టర్లు ఉన్నారని చెప్పేసి కూడా ఐఎంఏకి సంబంధించినటువంటి వ్యక్తులు పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా కూడా వైద్య ఆరోగ్య శాఖకు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు నిర్లక్ష్యం వహించడంతో ఈ రోజు అంటే సాయి గణేష్ హాస్పిటల్లో ఒక అమాయకురాలు తన యొక్క ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇక్కడ అరుణ అనే ఒక వివాహిత ప్రదేశానికి వచ్చిన తర్వాత హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఆమెకు సంబంధించేసి గర్భసంచి ఆపరేషన్ చేసి గర్భసంచిని తీయవలసిన డాక్టర్ గర్భసంచికి బదులుగా కూడా అతను లివర్ ని కట్ చేయడం జరిగింది. సో ఈ సమయంలో అంటే ఆ యొక్క అరుణకు సంబంధించేసి ఎవరైతే ఆపరేషన్ చేశారో అతను పూర్తి స్థాయిలో నకిలీ వైద్యుడు అని చెప్పేసి కూడా ఐఎంఏ అధికారులు చెప్పిన పరిస్థితి ఉంది. కానీ అంటే వైద్య వృత్తి రాకుండా అతను దానికి సంబంధించిన విభాగానికి సంబంధించిన డాక్టర్ కానప్పటికీ కూడా అతను నిర్లక్ష్యంగా ఈ విధంగా ఆపరేషన్ చేయడంతో మాత్రం ఆ యొక్క అరుణ తన యొక్క ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి అవుతుంది. ఎప్పుడైతే ఈ విషయాన్ని అంటే గర్భసంచికి బదులు ఆ యొక్క లివర్ ని ఎప్పుడైతే కట్ చేశారో వెంటనే గుర్తించినటువంటి డాక్టర్లు ఆ యొక్క హాస్పిటల్ నుండి సాయి గణేష్ హాస్పిటల్ నుండి హైదరాబాద్ లో ఉన్నటువంటి యశోద హాస్పిటల్కి తరలించేసేసి చికిత్స అందించాలని చెప్పి గుర్తు చెప్పు కాకుండా, ఎందుకంటే ఆ యొక్క అరుణ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు మేనేజ్ చేస్తూ వస్తున్నారు. అయినప్పటికీ కూడా వారం రోజులుగా కూడా ఈ విధంగా ప్రయత్నించినప్పటికీ నిన్న ఆదివారం రోజు అరుణ చనిపోవడం జరిగింది. సో ఈ విషయానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా అరుణకు సంబంధించిన బంధువులు వెంటనే ఆ యొక్క హాస్పిటల్ చేరుకొని ఆసుపత్రి వారితో కూడా తగ్గుపడ్డ పరిస్థితి ఉంది. సో మీ నిర్లక్ష్యం వల్ల ఈ విధంగా నిండు ప్రాణాన్ని బలిపెట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. కాబట్టి దీనికి పూర్తిగా బాధ్యత వహించాలని చెప్పేసి కూడా ఆసుపత్రి ముందు కూడా
ధర్నా చేసిన పరిస్థితి ఉంది. సో ఇదే విషయానికి సంబంధించి కూడా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి చాలా మంది వ్యక్తులు కూడా ఈ విధంగా చాలా రకాలుగా అంటే సూర్యాపేటలో ఉన్నటువంటి వైద్య శాఖ నిర్లక్ష్యం వల్ల అనేక మంది కూడా నకిలీ డాక్టర్లు పుట్టుకొస్తున్నారు. అనేక మంది అమాయక ప్రజలు కూడా ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితులు కలుగుతున్నాయి. అయినప్పటికీ కూడా వైద్యారోగ్య శాఖ మాత్రము నిమ్మకమైనటువంటి వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కూడా ధర్నాకు దిగిన పరిస్థితి ఉంది. ఇదే సమయంలో మాత్రము సాయి గణేష్ హాస్పిటల్ సంబంధించినటువంటి యాజమాన్యం మాత్రము మృతురాలి కుటుంబీకులతో ఒక ఏదో ఒప్పందం చేస్తున్నట్టు ఒక గుర్తుచప్పుడు కాకుండా ఆ యొక్క విషయాన్ని పూర్తిగా మస్బూరి మార్గంగా చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మనకు తెలియవస్తుంది. సో అయినప్పటికీ కూడా మృతురాలి బంధువులు మాత్రము ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తప్పనిసరిగా శ్రీ సాయి గణేష్ హాస్పిటల్ సంబంధించినటువంటి ఆ యొక్క వైద్యులపై చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఆ యొక్క హాస్పిటల్ ని సీజ్ చేయాలని చెప్పేసి కూడా ధర్నా దిగిన పరిస్థితి ఉంది. ప్రజెంట్ గా ఈ విషయానికి సంబంధించి మాత్రము ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం ఏ మాత్రం స్పందించిన దాఖలాలు లేవు. కాకపోతే రాష్ట్ర వైద్య విధాన పరిషత్ ఈ విషయంలో జోక్యం చేసుకుని తప్పనిసరిగా సూర్యాపేట జిల్లాలో ఈ విధంగా నకిలీ డాక్టర్లు అనేక మంది చలామణి అవుతున్నారు కాబట్టి వారి యొక్క ఆట కట్టించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా నకిలీ డాక్టర్ గా చలామణి అవుతున్నటువంటి వ్యక్తులకు ఎవరు సహకరిస్తున్నారు, వారికి సంబంధించిన విషయాలు కూడా పూర్తిగా వెలుగులోకి తీసుకొచ్చేసి వారిని కూడా శిక్షించాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ విషయాలు అంటే ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొని చెప్పవచ్చు. పుల్లారావు, అలాగే అసలు మరి ఈ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఎందుకు దీనిపై స్పందించట్లేదు? అసలు ఈ హాస్పిటల్ వెనుక ఎవరున్నారు? అలాగే అసలు నకిలీ డాక్టర్ ఎవరైనా గుర్తించారా? యాక్చువల్గా ఈ విషయానికి సంబంధించి ఆ యొక్క ఆపరేషన్ చేసిన డాక్టర్ ఎవరు అన్న విషయాన్ని కూడా ఇప్పటి వరకు కూడా బయటకు రాకుండా మాత్రము ఆ సాయి గణేష్ ఆసుపత్రి యాజమాన్యం మాత్రం ప్రయత్నాలు చేస్తూనే ఉండడం జరిగింది. గత కొంతకాలంగా కూడా ముఖ్యంగా ఇటీవల కాలంలో చూసినట్లయితే మాత్రము ఆ వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా ఉన్నటువంటి యొక్క కోటాచలం ఎవరైతే డిఎంహెచ్ఓ ఉన్నారో అతనిపై మాత్రము పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యం అయితే ఉండడం జరిగింది. ఎందుకంటే అతను ముడుపులు తీసుకొని వివిధ వ్యక్తుల దగ్గర నుంచి డబ్బులు పెద్ద మొత్తంలో తీసుకొని అనుమతులు లేకుండా అంటే ఎవరికి కూడా అనుభవం లేని వ్యక్తులకు కూడా డాక్టర్ గా చలమలు అవుతున్నప్పుడు అతను వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉండడం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా అనుమతులు లేని స్కానింగ్ సెంటర్లు కూడా చాలా రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా స్కానింగ్ చేసే వ్యక్తులకు సంబంధించి కూడా ఏ అర్హత లేనప్పటికీ కూడా వాటికి పర్మిషన్ ఇస్తూ నడిపించుకుంటూ పోతున్న పరిస్థితి ఉంది. సో గత కొంతకాలంగా కూడా జరుగుతుంది. ఏ విషయానికి సంబంధించి ఇటీవల కాలంలోనే మరొక విషయం కూడా వెలుగులోకి రావడం జరిగింది. ఒక స్కానింగ్ సెంటర్ యజమాని నిర్లక్ష్యం వహించడం వల్ల అతనిపై ఒక కేసు నమోదు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. అదే సమయంలో సూర్యాపేటకు సంబంధించిన డిఎస్పీగా ఉన్నటువంటి పారసారథి, అదేవిధంగా పట్టణ సీఎంగా ఉన్నటువంటి వీరరాఘవులు వీరిద్దరు కూడా ఆ స్కానింగ్ సెంటర్ యజమాని దగ్గర నుంచి పెద్ద ఎత్తున కూడా ముడుపు ఆశించే పరిస్థితి ఉంది. ముఖ్యంగా 25 లక్షల రూపాయలు కూడా వాళ్ళు లంచ రూపాయలు తీసుకోవాలని ప్రయత్నించారు. ఈ విషయానికి సంబంధించి 16 లక్షలు డీల్ కోసము ఆ తర్వాత 16 లక్షలు ఇచ్చుకోలేక ఆ యొక్క స్కానింగ్ సెంటర్ యజమాని ఏసీబీ వాళ్ళు ఆశ్రయించడం, ఆ తర్వాత ఏసీబీ వాళ్ళు వెంటనే అంటే డిఎస్పీ కార్యాలయంపై దాడి చేయడం, సోదాలు నిర్వహించడం, అదేవిధంగా సీఏ కార్యాలయంపై సోదాలు నిర్వహించేసి వాళ్ళు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని వారిని అడ్డులో తీసుకున్న పరిస్థితి ఉంది. సో ఈ విషయం జరిగినప్పటికీ ఇప్పటి వరకు కూడా వైద్యారోగ్య శాఖ మాత్రం పూర్తి స్థాయిలో దీన్ని పట్టనట్లే వ్యవహరిస్తుంది. ముఖ్యంగా ఇదే విషయానికి సంబంధించి కొంతమంది వైద్యాధికారులు రాజధాని నుండి వచ్చేసి కూడా ఇక్కడ మాత్రము ఒక రకమైనటువంటి ఎంక్వైరీ చేసి వెళ్ళినట్లు తెలుస్తుంది. అదేవిధంగా అవసరం గుర్తించినట్టు కూడా తెలుస్తుంది. కానీ వాళ్ళు వెలుగు తీసినటువంటి నిజాలు మాత్రం ఇప్పటికి కూడా బయటపడుతున్నటువంటి దాఖలాలు లేవు. సో ఈ విధంగా సూర్యాపేట జిల్లాలో మాత్రము డిఎంహెచ్ఓ అండదండలతో ఈ విధంగా అనేకమైనటువంటి చాలా మంది నకిలీ డాక్టర్లు చలామణి అవుతున్నారు. అదేవిధంగా స్కానింగ్ సెంటర్లు కూడా నడుస్తున్నట్లుగా కూడా మనకు పెద్ద ఎత్తున ప్రజల నుండి మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించేసేసి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కూడా ఈ విషయంలో దృష్టి సారించేసి ఈ విధంగా నకిలీ డాక్టర్ గా చలామణైనటువంటి వ్యక్తులను మాత్రము తక్షణం వారిని శిక్షించాలి. లేకపోతే మాత్రం అనేక మంది అమాయక ప్రజలు కూడా ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తుందని చెప్పేసి కూడా ప్రజలు మాత్రము చెప్పిన పరిస్థితి ఉంది. పుల్లారావు, ఒక మనిషిని అంటే వారిని కాపాడాల్సిన బాధ్యత డాక్టర్ల పైన ఉంటుంది. కాకపోతే డాక్టర్ల నిర్లక్ష్యం వలన అంటే ఎవరైతే నకిలీ డాక్టర్లు ఉన్నారో వారి వల్ల మనిషి ప్రాణాలు అయితే బలుకుంటున్నారు. సో మరి సూర్యాపేట జిల్లాలో ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు? మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న డాక్టర్లపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? వారి వెనుక ఎవరి అండ ఉండొచ్చు? అక్కడ ప్రజలు ఏమంటున్నారు? యాక్చువల్ గా గత 3 సంవత్సరాలుగా కూడా సూర్యాపేట జిల్లా కేంద్రంలో, ముఖ్యంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో అయితే అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో కానీ చాలా హాస్పిటల్ కూడా వెలిసిన పరిస్థితి ఉంది. అయితే ఆ హాస్పిటల్లో పనిచేసినటువంటి వైద్యులు మాత్రము అంటే వాళ్ళకి దానికి సంబంధించిన పట్టా అంటే డిగ్రీస్ లేనప్పటికీ కూడా వాళ్ళు నకిలీ పట్టాలతో డాక్టర్లుగా చలామణి పరిస్థితి ఉండడం జరిగింది. సో ఈ విధంగా చేస్తూ ఉండడం వల్ల అనేక మంది అమాయక ప్రజలు కూడా అంటే వీళ్ళకు సర్టిఫైడ్ డాక్టర్స్ కానప్పటికీ కూడా వాళ్ళకు తెలవకుండా కూడా వాళ్ళ ఆపరేషన్స్ చేస్తూ పోతూ ఉండడం వల్ల మాత్రం చాలా మంది కూడా అమాయక ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితులు అనుకుంది. ఈ విషయం మాత్రం 3 సంవత్సరాలుగా కొనసాగుతున్నప్పటికీ కూడా దీనికి ఎవరు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవని చెప్పేసి కూడా ప్రజల నుండి కూడా పెద్ద ఎత్తున కూడా విమర్శలు వస్తున్న నేపథ్యం అయితే ఉండడం జరిగింది. గత కొంతకాలంగా కూడా ఈ విధంగా అంటే పూర్తి స్థాయిలో విషయాలన్నీ వెలుగులోకి వచ్చినప్పటికీ కూడా ఎవరు కూడా దీనిపై మాత్రం పట్టించుకుంటారు. దీనికి సంబంధించి వారి వెనక ఎవరైనా రాజకీయ అండదండలైనా ఉండాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా చాలా
ఇక్కడ ఒక విషయం కూడా మనం చెప్పుకోవచ్చు, శిలాపాపం తాళాపిక్కడన్న సందేహం కూడా వ్యవహరిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఎంక్వైరీ చేసినటువంటి అధికారులు కూడా విషయాలు వెలుగులోకి తీసుకొచ్చినప్పటికీ కూడా ఆ విషయాలను మాత్రం బహిర్గతం చేయనటువంటి పరిస్థితి నెలకొంది. సో ఈ విధంగా అంటే ముఖ్యంగా ముడుపులకు అలవాటు పడి ఈ విధంగా చేస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా ఉన్నటువంటి కోటాచలం మీద అనేక రకమైనటువంటి విమర్శలు అయితే వస్తున్న పరిస్థితి ఉంది. కరోనా సమయం నుండి ఇప్పటి వరకు కూడా అనేక రకాలైనటువంటి విధానాలు డబ్బులు ముడుపులు ముట్టుకున్నారని వస్తుంది. ముఖ్యంగా కోట్ల రూపాయలు కూడా వీళ్ళు ముడుపుల రూపంలో తీసుకుంటున్నారు. సో ఈ కోట్ల రూపాయలు అనేవి వివిధ రూపాయలు అందరికీ కూడా కళా కొంత వాటాల రూపంలో విస్తృతంగా తెలుస్తుంది. సో దీని వెనక మాత్రం ప్రభుత్వ పెద్దలు కూడా ఉన్నట్లు కూడా మనకు తెలియవస్తుంది. ప్రభుత్వ పెద్దలతో పాటు అదేవిధంగా కొంతమంది అధికారుల అండదండలతో ఈ విధంగా వైద్య శాఖలో మాత్రం ఈ విధంగా నిర్లక్ష్యం కనపడుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఈ విధంగా నకిలీ డాక్టర్ల రూపంలో అనేక మంది కూడా వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉండడం వల్ల అనేక మంది అమాయక ప్రజలు మాత్రం ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉన్న పరిస్థితి. సో ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా వైద్య ఆరోగ్య శాఖలో మాత్రం నిర్లక్ష్యం మాత్రం కోటచూడలు కనపడుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో రాష్ట్ర వైద్య విధాన పరిషత్ సంబంధించినటువంటి కొంతమంది అధికారులు వచ్చేసి అసలు ఏం జరుగుతుంది, ఏ విధంగా ఇక్కడ అనుమతులు హాస్పిటల్ ఏంటి, డాక్టర్స్ విషయాలు ఏంటి అనే విషయాల మీద పూర్తి స్థాయిలో వాళ్ళు ఎంక్వైరీ చేశారు. కానీ ఆ ఎంక్వైరీ చేసిన తర్వాత చాలా విషయాలు తెలిసినాయి. అంటే చాలా మంది నకిలీ డాక్టర్గా చాలా మంది వచ్చింది. కానీ ఈ విషయాలు మాత్రం ఇప్పటి వరకు కూడా బహిర్గతం చేసే పరిస్థితి లేదు, ఎవరి మీద కూడా చర్యలు తీసుకునే దాఖలా లేదు. సో ఈ విధమైన పరిస్థితి ఏ విధంగా కొనసాగినట్లయితే మాత్రం చాలా మంది అమాయక ప్రజలు మాత్రము తమ యొక్క ప్రాణాలను పోగొట్టుకోవాల్సిన పరిస్థితులు అయితే ఖచ్చితంగా తలెత్తే అవకాశం ఉంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించాలి. సూర్యాపేట జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ యొక్క వైద్య విభాగంలో జరుగుతున్నటువంటి అవినీతిపై ఖచ్చితంగా దృష్టి సారించేసి తర్వాత కాలంలో అంటే భవిష్యత్తులో చాలా మంది అమాయక ప్రజలు తమ యొక్క ప్రాణాలు పోగొట్టుకోకుండా చూడాలని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజలు మాత్రం వేడుకున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం చూడాలి ఈ విషయానికి సంబంధించేసి సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏవైతే అనుమతులు లేని హాస్పిటల్ ఉన్నాయో వాటిపై ఏ విధంగా వ్యవహరిస్తారో, అదేవిధంగా నకిలీ డాక్టర్లుగా చాలా మంది లిస్టుల పట్ల ఏ విధంగా వాళ్ళ శిక్షణ పడే విధంగా చేస్తారు అనే విషయాలపై మాత్రం తర్వాత ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం మాత్రం ఈ విషయంపై దృష్టి సారించి ఖచ్చితంగా మా యొక్క ప్రాణాలు కాపాడాలని చెప్పేసి కూడా సూర్యాపేట జిల్లా పాలసీ మాత్రం కోరుకున్న పరిస్థితి ఉంది. అలాగే పుల్లారావు ఎవరైతే నకిలీ డాక్టర్ ఈ ఘాతకానికి పాల్పడ్డాడో అసలు నకిలీ డాక్టర్ పేరు ఎందుకు బయట పెట్టడం లేదు, అక్కడ పోలీసులు ఏమంటున్నారు, దర్యాప్తులో ఏమని తేలింది? అలాగే ఇటు మన పేషెంట్ అరుణ ఎవరైతే చనిపోయారో అరుణ కుటుంబ సభ్యులు ఏమని డిమాండ్ చేస్తున్నారు? యాక్చువల్ గా అరుణ సంబంధించేసి ఇక సాయి గణేష్ హాస్పిటల్ చేరుకున్న తర్వాత ఆమెకు సంబంధించేసి గర్భసంచి తొలగించాలని చెప్పేసి డాక్టర్లు భావించడం జరిగింది. అంటే గర్భసంచి తీసేయాలని భావించినప్పటికీ కూడా ఆ యొక్క హాస్పిటల్ కు సంబంధించినటువంటి వైద్యుడు అంటే ఎవరు ఆ యొక్క వైద్యం చేశారనే విషయాన్ని మాత్రం ఇప్పటికి కూడా బయట పెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో గర్భసంచి తీసేయాల్సిన డాక్టర్లు గర్భసంచి తీయడం కాకుండా ఆ యొక్క లివర్ ని అతను కట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా అంటే అతను సరైనటువంటి సర్జన్ కాదని కూడా అంటే అతనికి సంబంధించేసి అతను పూర్తి స్థాయిలో సరైన వైద్యుడు కాదని బట్టి దీన్ని బట్టి మనకు నిర్ధారణ అవుతుంది. సో ఈ విధంగా సాయి గణేష్ హాస్పిటల్కి సంబంధించి దాంట్లో ఉన్నటువంటి డాక్టర్లు చాలా మంది కూడా నకిలీ వైద్యులు అంటే నకిలీ పట్టాలతో వైద్యం చేస్తున్నారట్లు కూడా ఐఎంఏ అధికారులు కూడా గుర్తించిన పరిస్థితి. ముఖ్యంగా ఐఎంఏకి సంబంధించిన సభ్యులు కూడా ఈ విషయానికి సంబంధించేసి పూర్తిగా ఎంక్వైరీ చేయడం జరిగింది. సాయి గణేష్ హాస్పిటల్లో చాలా మంది నకిలీ వైద్యులు ఉన్నారు అని చెప్పి వాళ్ళ ఆధారాలతో సహా కూడా జిల్లా వైద్యాధికారి డిఎంహెచ్ఓ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. కాకపోతే డిఎంహెచ్ఓ మాత్రం ఆ సాయి గణేష్ హాస్పిటల్ సంబంధించినటువంటి యాజమాన్యం ఆ యొక్క హాస్పిటల్ మాత్రం ఇప్పటివరకు కూడా చర్యలు తీసుకున్న దాఖలు లేవు. సో ఆ విధంగా తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు అరుణ అనే మహిళ కూడా ఈ విధంగా చనిపోవడానికి ప్రధాన కారణము డిఎంహెచ్ఓ అని చెప్పేసి కూడా ఐఎంఏ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా అరుణ కుటుంబ సభ్యులు కూడా ఈ విషయాన్ని చెప్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. మేము ఆపరేషన్ కోసం అంటే గర్భసంచి ఆపరేషన్ కోసం అని చెప్పి సాయి గణేష్ హాస్పిటల్కి వస్తే వాళ్ళు వైద్యం చేస్తారన్న ఉద్దేశంతో వచ్చాము. ఎందుకంటే మల్టీ స్పెషల్ హాస్పిటల్ పెట్టుకున్నారు కాబట్టి మంచి వైద్యులు ఉంటారు అన్న ఉద్దేశంతో మేము ఇక్కడ తీసుకొచ్చాము. సో ఇక్కడ ఆసుపత్రికి సంబంధించి ఈ విధంగా నకిలీ డాక్టర్లు పెట్టుకొని ఆపరేషన్ చేసి ఈ విధంగా అంటే తమకు సంబంధించిన ఆ వ్యక్తి ప్రాణాలు పోగొట్టే విధంగా చేశారని చెప్పి మేము భావించలేదు. అందువల్ల మేము ఇక్కడ వీళ్ళు నమ్మి వస్తే మాకు మాత్రం పూర్తి స్థాయిలో అన్యాయం చేశారని చెప్పేసి కూడా అరుణ కుటుంబ సభ్యులు మాత్రం చెప్తున్న పరిస్థితి ఉంది. కాకపోతే ఆ యొక్క హాస్పిటల్ సంబంధించి ఎవరు వైద్యం చేశారు అనే విషయం మాత్రం ఇప్పటికి కూడా బయటకు రానటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి అరుణ కుటుంబ సభ్యులను అదేవిధంగా జిల్లా వైద్య ఆరోగ్య సంబంధించినటువంటి ఇతర అధికారులను కూడా ఆ యొక్క ఆసుపత్రి యాజమాన్యం మాత్రం మేనేజ్ చేసినట్లు తెలుస్తుంది. సో ఆ విధంగా చేయడం కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. దానికి సంబంధించి ఎవరినైతే పురమాయించాలో వారి ద్వారా ఈ సెటిల్మెంట్స్ అనేవి చేసుకుని ఆ విషయం అనేది బయటికి రాకుండా అంటే పూర్తి స్థాయి ఎంక్వైరీ జరగకుండా అదే విధంగా ఇతర హాస్పిటల్ పై మాత్రం ఇలాంటి చర్యలు తీసుకోకుండా మాత్రం అనేక రకాల జాగ్రత్తలు తీసుకున్నట్లుగా మనకు తెలియవస్తుంది. అలాగే పుల్లారావు ఇటు వారం రోజులుగా ఈ విషయాన్ని బయటకు రాకుండా హాస్పిటల్ యాజమాన్యం అయితే మేనేజ్ చేసింది. అక్కడ ఐఎంఏ అధికారులు కూడా తేల్చి చెప్పారు ఆ హాస్పిటల్లో నకిలీ డాక్టర్లు ఉన్నారని. కానీ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు అంటే ఇలాంటివి ఈ ఘటన పునరావృతం కాకుండా అక్కడి ప్రజలు పై అధికారుల దృష్టికి తీసుకెళ్లే ఛాన్స్ ఉందా?
అసలు ఖచ్చితంగా ఇదే విషయానికి సంబంధించి మొదలు పై అధికారుల దృష్టికి అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కొందరు వ్యక్తులు మాకు తీసుకెళ్లిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఐఎంఏ అధికారులు కూడా వారి యొక్క నివేదికలు చెప్పడం జరిగింది. సాయి గణేష్ హాస్పిటల్ సంబంధించి చాలా మంది కూడా నకిలీ వైద్యులు ఉన్నారు, వాళ్ళు దొంగ పట్టాలతో ఈ విధంగా వైద్యం చేస్తూ ఉన్నారు. సో దీనివల్ల చాలా మంది అమాయక ప్రజలకు మాత్రం చాలా ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా ఐఎంఏ అధికారులు పూర్తి స్థాయిలో వారి దగ్గర ఉన్నటువంటి అన్ని విషయాలు అంటే ఆధారంతో సహా చెప్పినప్పటికీ కూడా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి డిఎంహెచ్ఓ కూడా చర్యలు తీసుకోలేదు. ఇదే విషయాన్ని మాత్రం వాళ్ళు వైద్య విధాన పరిషత్కు కూడా తెలియజేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇటీవల కాలంలో ఇక్కడ సూర్యాపేట జిల్లాకు సందర్శించినటువంటి వైద్య విధాన పరిషత్ ఎవరైతే ఎంక్వైరీ సభ్యులు ఉన్నారో వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన పరిస్థితి ఉంది. దీంట్లో వాళ్ళు కూడా నిర్ధారణకు రావడం జరిగింది. ఎందుకంటే ఈ విధంగా చాలా మంది నకిలీ వైద్యులు ఉన్నారు, అదేవిధంగా నకిలీ స్కానింగ్ సెంటర్స్ నడుస్తున్నాయని చెప్పేసి అంటే స్కానింగ్ సెంటర్స్ లో కూడా చాలా అవకతవకలు ఉన్నాయని చెప్పి కూడా వాళ్ళు గుర్తించిన పరిస్థితి ఉండడం జరిగింది. సో ఈ విషయానికి సంబంధించి ఒక నివేదిక మేము ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పినప్పటికీ కూడా అది జరిగి వాళ్ళ ఎంక్వైరీ పూర్తయి దాదాపు 5-6 రోజులు గడిచినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా చర్యలు తీసుకున్నారు. అంటే ఆ యొక్క విషయాలు బయటికి వ్యక్తం పాపడపోలేదు, ఎవరిపై కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని చెప్పవచ్చు. సో ఈ విషయానికి సంబంధించి అరుణ విషయానికి సంబంధించి కూడా ఆ వారం రోజుల క్రితం ఈ యొక్క విషయం జరిగిన తర్వాత అంటే ఈ గర్భసంచి బదులు లివర్ ని కట్ చేసిన తర్వాత వాళ్ళు గుట్టు చప్పుడు కాకుండా ఆ యొక్క పేషెంట్ ని అంటే అరుణను హైదరాబాద్ ఉన్నటువంటి యశోద హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్నాము, ఎలాంటి ఇబ్బందులు లేవు, ఇక్కడ కావాల్సినటువంటి పూర్తి స్థాయిలో ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల అక్కడ మెరుగైన వైద్యం కోసం అక్కడ తరలించామని చెప్పేసి కూడా వాళ్ళు అరుణ బంధువులకు నచ్చజెప్పే ప్రయత్నం అంటే వాళ్ళు నమ్మించే ప్రయత్నం చేయడం జరిగింది. సో ఈ విషయాలు ఎప్పుడైతే యశోద హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత వారం రోజులుగా కూడా అరుణను యశోద హాస్పిటల్ సంబంధించిన సిబ్బంది అయితే వాళ్ళకు వైద్య సేవలు అందించే పరిస్థితి ఉంది. కాకపోతే ఆదివారం రోజు మాత్రము ఈ యొక్క అరుణ మృతి పరిస్థితి ఉంది. సో ఆ సమయంలోనే అరుణ కుటుంబీకులు అదేవిధంగా బంధువులు అనేవారు పెద్ద ఎత్తున వచ్చేసి సాయి గణేష్ హాస్పిటల్ ముందు మాత్రం ధర్నా నిర్వహించిన పరిస్థితి ఉంది. కాకపోతే అదే సమయంలో అరుణ కుటుంబ సభ్యులను కూడా మేనేజ్ చేసే ప్రయత్నం మాత్రం సాయి గణేష్ హాస్పిటల్ సభ్యులు చేసిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు, యాజమాన్యం చేసిన పరిస్థితి ఉంది. ఇదే సమయంలో అధికారులు కూడా చాలా మేనేజ్ చేసినట్టుగా కూడా మనకు తెలియవస్తుంది. ఇప్పటికీ కూడా అంటే ఆదివారం ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఈ రోజు మంగళవారం వచ్చినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఈ విషయానికి సంబంధించేసి ఆ యొక్క సాయి గణేష్ హాస్పిటల్ సంబంధించి యాజమాన్యంపై ఏ విధంగా చర్యలు తీసుకున్నారు, అదేవిధంగా ఆ హాస్పిటల్ యొక్క గుర్తింపు రద్దు చేయడం కానీ ఇప్పటి వరకు కూడా చేసినటువంటి పరిస్థితి లేదని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.